ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనంలో శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నేను ఎదుర్కొనుచున్నాను. కాబట్టి ఇక్కడ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు గురించి మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనము ఆత్మీయమైన ఆశీర్వాదాల గురించి మనం చూసుకున్నాము. అదేవిధంగా శారీరకమైన ఆశీర్వాదాల గురించి చూసుకున్నాము, మేలు గురించి చూసుకున్నాము. ఈరోజు మనం శ్రేయస్కరమైన ఆశీర్వాదాల గురించి మనం చూసుకుంటాం. అసలు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు అనగా ఏందనేది మనం చూసుకుంటే దేవుడు మన జీవితంలో ప్రసాదించే అత్యున్నతమైన మేలైన ఆధ్యాత్మికమైన మరియు భౌతిక దీవెనలు. ఇవి మన ఆత్మకు శాంతిని, శరీరానికి ఆరోగ్యాన్ని, జీవితానికి ఆనందాన్ని ఇస్తాయి. ఇవి కేవలం భౌతిక సంపద మాత్రమే కాకుండా దేవుని కృప, జ్ఞానము, శాంతి వంటి ఆత్మీయమైన వరాలు కూడా కలిగి ఉంటాయి. కాబట్టి మనము శ్రేయస్కరమైన ఆశీర్వాదాల గురించి మనం చూసుకున్నాము. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు మనం ఎలాగ పొందుకోవాలంటే దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన మాట విధేయత చూపినప్పుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మనల్ని దేవుడు తృప్తిపరుస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడు. నిత్యము మనల్ని శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన బిడ్డలకు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో తృప్తిపరుస్తాడు. కాబట్టి మన మీద ఏదైనా శాపం కానీ, అదేవిధంగా పాపం కానీ, దరిద్రత కానీ ఏలుబడి చేస్తున్నట్లయితే అవి మన మీద ఉన్న శాపాన్ని, అదేవిధంగా దరిద్రతను, అదేవిధంగా పాపాన్ని కొట్టివేసి దేవుని యొక్క ఆశీర్వాదాలతో మనల్ని ఎదుర్కొంటున్నాడు. మనని నిత్యము ఆయన ఆశీర్వాదాలు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు అంటే సమస్తం ఆయన ఆశీర్వాదాలు ఉన్నాయండి. సమస్తం ఉన్నవి, మల్టీ అంటే చాలా ఉన్నాయండి. దేవుని యొక్క శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు, చాలా ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నవి. అవి మనకిస్తా అంటున్నాడు. మనకి దావీదు మహారాజుకి ఇచ్చిన విధంగా మనకు కూడా ఆయన ఇస్తామని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. అమూల్యమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన వాగ్దానం మన పట్ల చేస్తున్నాడండి. దేవుడు గొప్ప దేవుడు అండి. అదేవిధంగా మనం శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు యొక్క ఉపయోగాలు మనం చూసుకుంటే, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు యొక్క ఉపయోగాలు మనం చూసుకుంటే దేవుని యొక్క కృప, జ్ఞానము, ఐశ్వర్యము మరియు ఆత్మీయ క్షేమంతో కూడిన ఆశీర్వాదాలు. ఇవి భవిష్యత్తును మార్చేస్తాయి, కుటుంబంలో శాంతిని నెలకొల్పుతాయి, అదేవిధంగా సమాజంలో ఉన్నతికి కలుగు చేస్తాయి. కాబట్టి శ్రేయస్కరమైన ఆశీర్వాదాల యొక్క ఉపయోగాలు మనం చూసుకున్నాము. ఇప్పుడు శ్రేయస్కరమైన యొక్క ఆశీర్వాదాల యొక్క లాభాలు మనం చూసుకుంటాం. దేవునికి దగ్గరగా ఉంటూ ఆత్మీయతలో ఎదగడము మొట్టమొదటిగా. రెండవదిగా మనం చూసుకుంటే జ్ఞానము, తెలివి, ఐశ్వర్యము మరియు సంతోషము లభిస్తాయి. మూడవదిగా కుటుంబంలో ప్రశాంతత, సంతోషము మరియు పరస్పర ప్రేమాభిమానము పెరుగుతాయి. ప్రతి ఆపద నుండి కాపాడబడి నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తాము. ఐదవదిగా నమ్మిక ద్వారా కలిగే శాంతి, ఆధ్యాత్మికత కలుగుతుంది. కాబట్టి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు యొక్క లాభాలు మనం చూసుకున్నాము. ఇంతకుముందు ఉపయోగాలు మనం చూసుకున్నాము. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు మనం ఎలాగ పొందుకోవాలని మనం చూసుకున్నాము. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలుగా ఏమనేది మనం చూసుకున్నాము. దేవుడు దావీదు మహారాజును ఎదుర్కొన్నట్లు మనను కూడా ఆయన శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మనం ఎదుర్కొంటాడు. దేవుడి ఈ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ రాత్రి సమయంలో ప్రత్యేకంగా
ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళని దీవించండి, వాళ్ళని ఆశ్రయించండి. వాక్యం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా మహిమకరంగా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.